నిన్న మొత్తం నిన్న మొన్న బహుశా ఇవాళ కూడా నడవాలని కోరుకుంటా ఉన్నాం. ఏం జరుగుతుందో చూడాలి. కానీ నిన్న మీడియాలో మొత్తం తిన్మార్ మల్లన్న సస్పెండ్, తిన్మార్ మల్లన్నకు షోకాజ్, తిన్మార్ మల్లన్న అట్లా చేసిండు. సో పాపం ఆ రెడ్డోల ఛానల్ అయితే ఆ పిల్లగాళ్ళు మైకు దేను పెట్టా ఏమంటావు దీని పాపం వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ వైపు మళ్ళా మంత్రులు కూడా సీరియస్గా అట్లెట్లా ఇట్లెట్లా. సో అందరి భ్రమలు అందరి భ్రాంతులు ఏవైతే ఉన్నాయో వీలైతే ఆ మంత్రులు కూడా ఇది చూస్తే బెటర్. ఎందుకంటే కొంత నాలెడ్జ్ అనేది కూడా అవసరం. మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి క్రమంలో మనకి కూడా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు తిన్మార్ మల్లన్నకు నోటీస్ సర్వ్ చేసినట్టే నాకు నోటీస్ లేదు ఇప్పటిదాకా నాకేం నోటీస్ రాలే. మా పార్టీ నాయకత్వం నాకు నోటీస్ ఇస్తే మా పార్టీకి నేను రిప్లై చేసుకుంటా, అంతవరకు నాకు ఓకే రైట్. కానీ ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది అయితే తెలవకుండా గుడ్డిగా ఎవరు ఏది పడితే అది పాపం మంత్రులను చూస్తూ ఉంటే నాకు కొద్దిగా సార్లు జాలేస్తూ ఉంది, కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నేను ఒక విషయాన్ని చెప్తా. బోర్డు ఉందన్నా, అరే తీసిపెట్టిన నువ్వు తీయకపోతే ఎవరు తీయరా రైట్. ఇక్కడ మా ఊళ్ళకు కూడా ఇది ఒక అవగాహన కార్యక్రమం మీద తీసుకోర్రి. మిమ్మల్ని ఏదో విమర్శించడానికి ఇంక దేనికోసమో కాదు. పార్టీ, ప్రభుత్వం, రైట్. ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటారు, గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు, అంతే. తెలంగాణ ప్రభుత్వం అంటారు, అంతే. సో దీంట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు వీళ్ళందరూ ఉంటారు దీంట్లో. సో ఇది బహుశా మీరు చదువుకున్నారు, నేను చదువుకోలేను అంటలేదు, చదువుకున్నారు. పార్టీలు అనేటివి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 320 దీని ద్వారా ఈ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అనేటి ఆర్టికల్ 160 ప్రకారం ఏర్పడుతూ ఉంటాయి. సో ఇక్కడ పార్టీలు ఏం చేస్తాయంటే ప్రజలకు తన విధానాన్ని తెలియజేస్తాయి. ఏంటి? సపోజ్ హామీలు, మేనిఫెస్టోలు. ఇది మనము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 అభయ హస్తం మేనిఫెస్టో అని చెప్పి మనం ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చుకున్నాం. ఈ హామీలలో ఒకసారి మనం 15వ పేజీకి పోయి చూస్తే జర అందరు బాగా వినాలబ్బా, ఇంక్లూడింగ్ నోటీసులు జారీ, మల్లన్న సస్పెండ్ అని వార్తలు రాసిన వాళ్ళు కూడా, ఎందుకంటే మీకు కూడా అవసరం ఈ నాలెడ్జ్. ఇదే ఇక్కడ దీంట్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని మనం పెట్టుకున్నాం. ఎప్పుడు? 15వ పేజీలో. అంటే బీసీ రిజర్వేషన్స్ విల్ బి ఇంక్రీజ్డ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ సెన్సస్ అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ విత్ ఇన్ 6 months ఆఫ్ అజ్యూమింగ్ పవర్. రెండో పాయింట్, ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్స్ టు 42% ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 23 ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ 23,973 న్యూ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ ఫర్ బీసీస్ in panchayat and municipalities, provided subcategorization in BC reservation in local bodies. So 42% reservation for BCs is government civil construction and maintenance contractors అని చెప్పి మనం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీగా మనము ఈ ప్రజలకు ఈ హామీ ఇచ్చినాం. సో ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏం చేయాలంటే దీన్ని పక్కడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి పార్టీకి పేరు తీసుకురావాలి. పార్టీకి పేరు తీసుకురావాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అధికారులు సెన్సస్ నిర్వహిస్తారు. ఓకే రైట్. దీంట్లో సింపుల్గా ఇంకా మీకు మళ్ళా చెప్పను అనుకుంటా, నేను ఇప్పుడే ఉంటే తెలుసుకోరు. సో ఇది పార్టీ ప్రభుత్వాలకు ఇచ్చే హామీ. మనము దీన్ని
ఈ ఈ ఏదైతే మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందో దీన్ని పార్టీ కార్యకర్తల అందరం భగవద్గీతలాగా మన ఖురాన్ లాగా మనం బైబిల్ లాగా భావిస్తాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అని చెప్పి చెప్తాం. ఈ ముక్కను ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని సమగ్రంగా నిర్వహించాలి. ఇది మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అయితే దాన్ని నిర్వహించాలి. ఇక్కడ జరిగింది ఏంది? ఇక్కడ జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,70,00,000 మంది ఉన్నారనేది మన లెక్కల ద్వారా మనం చెప్పినటువంటి మొన్న సమగ్ర కుల సర్వే ద్వారా చెప్పినటువంటి లెక్కల. ఇక ఏమీ వద్దు, వేరే లెక్కొద్దు, సుదర్శన్ లెక్క నాది ఎవరిది వద్దు, ఒకటొకటి చూసుకుంటుద్దాం. ఇక్కడ ఇగో ఇది నంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ద HOP 2024 ఫైనల్ ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ ఎలక్టర్ స్ట్రెంగ్త్ యాజ్ ఆన్ 25/4/2024. అంటే ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. అంటే ప్రభుత్వ వెబ్సైట్లో ఏది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో తెలంగాణ co.telangana.in.orgలో ఇందులో ఉంటుంది. ఈ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 3,32,32,318. తెలంగాణలో మొత్తం జనాభా ఓటర్లు అది 2024 ఏప్రిల్ 25 వరకు మాత్రమే. ఓటర్ల సంఖ్య 3,32,32,318. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అని ప్రభుత్వం తన వెబ్సైట్లో, ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో, అంటే వీళ్ళు 18 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు 3,32,32,318 మంది ఉన్నారు. ఇది ఒకటి ప్రభుత్వ సైట్ నుంచి తీసుకున్నది. ఇక రెండోది, ఇక మరి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ డేటా కావాలి కదా, దానికి సంబంధించి ఒకసారి ఇది స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ.gov.in అంటే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్క. అబౌట్ డేటా షోయింగ్ ఫర్ ద క్లాసెస్ 1 to 10th 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లల వివరాలు, తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న పిల్లల వివరాలు. ఇక్కడ ఇది ఎంత ఉంది? 59,33,001. రైట్, 59,33,001. 33,001 ఇంతమంది పాఠశాలల్లో చదువుతున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల సంఖ్య, తరగతి విద్యార్థుల సంఖ్య, మధ్య సంఖ్య, వీళ్ళు ఇగో ఇంతమంది ఉన్నారు. ఇది ఓకే, రైట్. ఇంకొకటి తీసుకుందాం. ఇంటర్మీడియట్ ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇది తెలంగాణ.gov.in. తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ పాపులేషన్ 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు 38,99,000 మంది. అంటే 38,99,000 మంది 6 నుంచి 0 నుంచి స్కూలుకు పోని పిల్లలు, అప్పుడే పుట్టినప్పటి నుంచి, అప్పుడే పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి స్కూలుకు పోని పిల్లలు 38,99,000 ఉన్నారు. 38 లక్షల స్కూల్కి పోతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అది LKG UKG అటువంటివి ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం 1వ తరగతి నుంచే తీసుకున్నాం. అక్కడ 38,99,000 ఉన్నారు. సో ఇంకో ఇందులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలకు ఓటు హక్కు లేదు, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలకు ఓటు హక్కు లేదు. సో గివే కూడదాం. ఇంటర్మీడియట్ కలపాలి. ఇంకా ఇంటర్మీడియట్ ఎంత? 6,13,000. ఇంటర్మీడియట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 11వ 12వ తరగతి, ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 6,13,306. ఇది ఇంటర్మీడియట్ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు. ఇప్పుడు ఇవన్నీ కూడదాం.
మళ్ళీ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఇది కూడా ఓటర్ల సంఖ్య కూడా 2024 ఏప్రిల్ వరకే అది. ఇంకా మళ్ళీ దాదాపు ఇంకెన్ని వీళ్ళు మాట్లాడుతుంటే నేను నవ్వానా ఏంది నాకు అర్థమవుతలేదు వీళ్ళని చూస్తుంటే. 4,36,00,000 4,77,626 ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న లెక్క. 4,36,77,626 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని ప్రభుత్వం అంటే వెబ్సైట్లలో ఉన్న లెక్కనే ఇది. ప్రభుత్వం చెప్తున్న లెక్క అంటే ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క అంతే. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క, ఈ పార్టీ కాదు. ఎస్, సమగ్ర కుల సర్వే చేసింది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయలే. ఈ ప్రభుత్వం చేసినటువంటి లెక్క. ఈ ప్రభుత్వము చేసినటువంటి లెక్కలో క్లియర్గా 4,36,77,626 మంది ఉన్నారు. 36 లక్షల మంది చచ్చిపోయారు అనుకో, పోనీ 36 లక్షల మంది చచ్చిపోయారు అనుకుందాం. పుట్టలేదా? పుట్టుడు తర్వాత ఇడిచిపెట్టిగా పుట్టరు అట్లా 36 లక్షల మంది చచ్చిపోయారు. 4 కోట్లే పెట్టుకో. ఓకే, 4 కోట్లే పెట్టుకో. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 350 మేము కులగణన చేసింది 3,54,00,000 మందికి చేసినాం, ప్లస్ ఇంకొక 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదు అనే మాట చెప్పారు. మొత్తం ఈ 3,54,00,000 ప్లస్ 16 లక్షలు కలిపితే 3,70,00,000 అవుతుంది. 3,70,00,000 మొత్తం జనాభా అన్న తర్వాత మన ప్రభుత్వ వెబ్సైట్లు 4,36,00,000 ఉన్నట్టుగా ఎట్లా చూపిస్తూ ఉన్నాయి? అంటే ఎక్కువ చూపిస్తున్నారా? ఇలా విషయం ఏంటంటే జనాభా తగ్గిపోయింది ఎట్లా, కులగణన రిపోర్ట్లో జనాభా తగ్గిపోయింది ఎట్లా, ప్రధానంగా బీసీలు తగ్గిపోయారు ఎట్లా. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ అధికారులు తయారు చేసినటువంటి ఈ నివేదికను కాల్చిపారేసిన, ఈ నివేదికను కాల్చిపారేయడానికి నాకు నిరసన వ్యక్తం చేయడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ఇది నాకు భావ ప్రకటన స్వేచ్ఛ కింద. ఇక్కడ పార్టీ నిన్నటి మీరు నా బయట ఒకసారి చూస్తే పార్టీది కాదు తప్పు, పార్టీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సరిగా అమలు చేయనటువంటి వ్యవస్థ పైన కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలి, షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. మా సీతక్క ఈ ప్లేస్లో ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీ కాదో తేల్చుకోవాలంట. సీతక్క అట్లా కాదక్క, పార్టీలేమో 324 ప్రకారం ఏర్పడతాయి, ప్రభుత్వాలేమో 160 ప్రకారం ఏర్పడతాయి. మీరు ఈ రంగంలో ఉన్నారక్క. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, బీజేపీ కార్యకర్తకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. సో మీరేమనుకుంటారు పాపం, మీకు మరి తెలుసు అనుకుంటే, ఎందుకంటే మీరు పిహెచ్డి దాకా చేసిరు కాబట్టి తెలిసి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలు వ్యవహారాలు వేరు, పార్టీ వేరు. ఈ పార్టీలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకు మాత్రమే దీని పరిధి. ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తే, పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ హామీలను సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా లెక్కలన్నిటిని తారుమారు చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి విరుద్ధంగా ఉన్నటువంటి కాగితాన్ని నేను తగలబెట్టిన. మీరు ఎప్పుడు వస్తుంది ఈ జర్నలిస్టులకు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ చెప్పి పార్టీ లైన్, పార్టీకి ఒక లైన్. ఈ మేనిఫెస్టోనో నేను లేకపోతే ఈ మేనిఫెస్టోను తగలబెడితేనో, ఈ మేనిఫెస్టోను వ్యతిరేకిస్తేనో నేను చేయాలి. కానీ ఈ మేనిఫెస్టోను ఉల్లంఘించినటువంటి వ్యక్తులు వాళ్ళక్కడ ఉండి తీన్మార్ మల్లన్నకు నోటీస్ జారీ చేయాలని చెప్తా ఉంటే నేను నవ్వానా ఏడవానా ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. పోనీ మంత్రుల కన్నా తెలవాలి. సో ఇది ప్రభుత్వాలు వేరు, ప్రభుత్వ నిర్ణయాల పైన వ్యక్తుల అభిప్రాయాలు ఉంటాయి. మీరు చూడండి, శాసన మండలిలో నేను పార్టీ సభ్యుడిగా నేను ఓటేసినా లేదా చెక్ చేసుకోరి,
మీకు కనీసం నాలెడ్జ్ లేకపోతే నేను ఏం చేస్తా దానికి? ఇప్పుడు వాస్తవానికి నేను ఇవి చెప్తేనేమో పరుగు పోయినట్టు మీకు, చెప్పకపోతేనేమో మీకు తెలియదా నేనేం చేయాలిగా. ఇవి ఇప్పుడు మీరు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానీ సీతక్క గారు కానీ, సీతక్క అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఆమె, సో నా సోదరి ఆమె. అంటే వీళ్ళతోటి ఎందుకు అనిపిస్తారంటే వాళ్ళు ఎందుకు అన్నారు అని అంటే వాళ్ళకి తెలిసి ఇదంతా మీకు తెలియదు కాబట్టి మీతో అనిపిస్తారు. తెలిసినా కానీ మిమ్మల్ని బదనాం చేయడానికి అంతే. కానీ నేను బీసీ సమాజానికి మన మిత్రులందరికీ చెప్తా ఉన్నా, మన మంత్రులకు తెలిసో తెలియకో ఏదో ఒకటి అని ఉంటారు. దానికి ఎవరు హర్ట్ కావాల్సిన పని లేదు, వాళ్ళకి తెలియజేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో పక్కనున్నటువంటి ఇక ఆ పాపం TV9 ఈ రేడియోల పొరగాళ్ళు ఆ ఛానల్ పెట్టుకురు కాబట్టి IOT అని షోకాజ్ నోటీస్ సస్పెండ్ ఓరి నాయన, మీకు ఈ బేసిక్ నాలెడ్జ్ లేదనేది నాకు అర్థమైంది. తీన్మార్ మల్లన్న పార్టీ క్రమశిక్షణ ఎప్పుడు ఉల్లంఘన అవుతుంది? పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కులగణన కాదు, ఇది ప్రభుత్వం చేసిన కులగణన. మీకు బేసిక్ అవగాహన లేకపోతే మరి నేనేం చేస్తా దానికి? మీకు అవగాహన లేకపోతే అది నాది బాధ్యతనా? సూచిస్తే సరిదిద్దుకోవాలి ఒకవేళ అంటే తప్పు. ఇప్పుడు వాస్తవానికి నేను అప్పుడే ఖండిస్తుంటే, అప్పుడే చెప్దాం అనుకున్నా ఈ వ్యవహారాన్ని. కాకపోతే ఎందుకంటే మీడియాలో మళ్ళీ దొరుకుతుంది మనకు స్పేస్, జరగని చర్చ అని చెప్పి నేను ఊరుకున్నా. ఇప్పుడు ఆ బిగ్ టీవీ ఆయన ఉండు, ఆ రెడ్డోల పిల్లగాంది ఆ ఛానల్ పోయి ఈడోటి మన వాళ్ళు తెలియక అరే అట్లా అది పార్టీ చూసుకుంటుంది క్రమశిక్షణ అని వీళ్ళకి ఇది తెలియదు, వాళ్ళకి అది తెలియదు. కరెక్ట్, అది వీళ్ళకేమో ఇది తెలియదు, వాళ్ళకేమో అది తెలియదు. నేను అసెంబ్లీ ప్రొసీజర్సు సీతక్క గారు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, ఆ తర్వాత ఇంకెవరైతే మాట్లాడారో మన నాయకుడు రాహుల్ గాంధీ గారి చేతిలో ఉండేటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం పార్టీ ఏర్పడుతుంది అక్క, అందులోనే ఉంటుంది ఆ బుక్లోనే. 160 ప్రకారం ఏమో ఇవి ఏర్పడతాయి అక్క. ఏవి ఇవి ఏర్పడతాయి, ఏది రాష్ట్ర ప్రభుత్వాలు 162 అనుకుంటా మేబీ. ఇవి ఏది రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. సో దానికి ప్రభుత్వాలు పార్టీలు వేరుంటాయి అక్క. అవి ఎందుకంటే అవి మీరు ఆల్రెడీ మీకు తెలియంది కాదు, ఇదంతా తెలుసు. కానీ మరి అది ఎవరైనా అనుమంటే వెంటనే అనాల్సి ఉంటుంది, అట్లా కాదు ఇట్లుంటుంది కదా అని చెప్పి. పార్టీ లైన్ కాపాడి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని టెన్షన్గా అమలు చేయాలనేది మనం ప్రభుత్వం మీద పెట్టిన ప్రెషర్. అదే ఇగో ఇక్కడదే భారత రాజ్యాంగం, ఇది పట్టుకొని తిరుగుతున్నట్టు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి ఈ బుక్లోనే ఇవి ఉంటాయి అక్క. ఏఐ అడిగితే చెప్పేస్తుంది కదా, ఏఐ చెప్తుంది కానీ అంటే మనం మంత్రులు ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా తెలిస్తే బెటర్గా ఉంటుంది. అవగాహన ఉండాలి, అవగాహన ఉంటే మంచిది. 320 ఈ అవగాహన కూడా అందరికి అవసరం. ఇది అవసరం నా తీర్మానం నేను కూడా నేర్చుకున్నదే, తప్పేం కాదు. ఇది తెలుసుకుంటే అందరు నేర్చుకోవాల్సిందే. అయితే వాళ్ళు ఎందుకు అన్నారు మల్లన్నను? వాళ్ళు వసలైన వాళ్ళు కదా, వాళ్ళు అనాలి కదా అంటే వాళ్ళు అనరు. ఎందుకు అన్నారంటే వాళ్ళకు ఇక్కడ రావాలి, ఇంకా ఎక్కడ రావాలి 320 కదా. అచ్చా 200 చిల్లర ఉంది, ఇది 300 కావాలి. ఓహో గీడు ఉంటాయి అన్న, లోపల ఉంటాయి. ఇది చిన్న బుక్ కదా, చిన్న. అవునవును 359. ఒక్క నిమిషం పెట్టేస్తే చూద్దాం లేదు. ఓకే ఇది 162 అనుకుంటా నాకు తెలిసి. నాకు అంత ఓకే. తెలంగాణ ప్రభుత్వం ఒక్క నిమిషం ఏ అయినా అడిగితే చెప్తుంది, చెప్పేస్తుంది. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడతాయి? భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారం ఏర్పడతాయి. ఈ ఆర్టికల్ రాష్ట్ర శాసనసభలకు చట్టాలు చేసే అధికారాన్ని ఇస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు
ఇట్లుంటుంది అన్నట్టు వాస్తవానికి. అది మీకు తెలియక అవగాహన లేక మీరు గుర్తుపెట్టుకోరు. వాళ్ళు నిజంగా అందులో సత్యం ఉంటే వాళ్ళే అరుచుకుంటారు, మీ దాకా రానియరు. నిజం ఉంటే మిమ్మల్ని బదనాం చేసి ఫ్రంట్ ఎండ్లో పెడతారంటే అయితే మీరు బదనాం అవుతారు, మాదేంది అనేటట్టు ఉంటారు అన్నట్టు. కాబట్టి తీన్మార్ మల్లన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాల్ చేసిండు, పార్టీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ పార్టీ లైన్ క్లియర్గా ఉంది, పార్టీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి. దీని పార్టీ ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం ప్రజలకు నెరవేర్చాలి. ఇది చేయకుండా తప్పుల తడకగా ఒక నివేదికను తీసుకొచ్చి పార్టీని ప్రజల్లో పలచన చేసేటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పార్టీలు చేయాల్సిన పని ఏంది, చేస్తున్నది ఏంది? సో కాబట్టి ఇటు జర్నలిస్టులు కానీ ఇక దాంట్లో కూడా ఎట్లుంటుందంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో వీటిపైన అవగాహన ఉందో లేకనో కొంతమంది ఉన్నోళ్ళు కూడా. అయితే ఇప్పుడు గాంధీ భవన్ ఉంది, గాంధీ భవన్లో ఇప్పుడు సపోజ్ ఛానళ్ళు ఉన్నాయి, రెడ్డి రిపోర్టర్లే పెడతారు ఆడ. ఎందుకు? ప్రభుత్వం రెడ్లది ఉంది, రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి అట్లా పెడతారు అన్నట్టు. ఈ బీసీలకు వీళ్ళ దగ్గర కూడా రానియరు వాళ్ళు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన గిది. అక్కడ మైకు పెట్టి అవి అడిగేటోడు అడుగుతూ ఉంటాడు. అంటే ఎట్లా కుందేలకు 4 ఎట్లుంటాయి, 3 కదా కాలంటే 3 ఎందుకుంటే 2 కదా ఆయన చెప్తుంటాడు. ఇగో ఇట్లా కథ. ఇది వ్యవహారం జరిగినటువంటి వ్యవహారం. పార్టీ వ్యవహారం కూడా పార్టీ మేనిఫెస్టో అనేది ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఆదేశిక సూత్రాలు అమలు చేయొచ్చు, అమలు చేయకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అమలు చేస్తే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అది లెక్క. అంటే విషయం ఏంటంటే అవగాహన రాహిత్యంతో రకరకాల మంది రకరకాలుగా మిమ్మల్ని అవగాహన లోపంతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మనం మంత్రులుగా ఉన్నాము, మనము బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాం కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. ఈయన ఏమంటాడు, ఈయన సహజంగానే అంటాడు, సత్యవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మల్లన్న యు ఆర్ లూజింగ్ యువర్ క్రెడిబిలిటీ అని చెప్తూ ఉంటాడు. అంటే నా క్రెడిబిలిటీ మీ దగ్గర పెంచుకోను కదా, మీరు సోపతే వద్దని చెప్తే మీ సోపతి వద్దన్న తర్వాత నేను మీ తాన క్రెడిబిలిటీ ఉంటేది లేకపోతేది. మా బీసీల దగ్గర ఎంత ఉండానో గంతుంది, మా ఎస్సీలు మా ఎస్టీల దగ్గర ఎంత ఉండానో గంతుంది. వీళ్ళు ఎందుకు పెడతా ఉంటారు అట్లా కామెంట్ అంటే, ఇప్పుడు ఏంది వీళ్ళ బాధ? తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులా లేకపోతే ఇంకోట అర్జెంటుగా సస్పెన్షనా? ఈ రెడ్డోళ్ళు వీళ్ళందరూ ఈ చిన్న ఈ రెడ్డోళ్ళ పొరగాళ్ళు వీళ్ళంతా ఈ యూట్యూబ్ ఛానల్ అది పెట్టుకుని ఏంది వీళ్ళు ఆరాటం అంటే, వాళ్ళ ఆరాటం తీన్మార్ మల్లన్న కాదు, బీసీ ఉద్యమం వాళ్ళ టార్గెట్. తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకున్నటువంటి బీసీ ఉద్యమం వాళ్ళ టార్గెటు, నేను కాదు. వాస్తవానికి నాతో ఢీకొనేంత సత్తా కానీ లేకపోతే ముచ్చట కానీ వాళ్ళ దగ్గర ఉండదు. కానీ ఇక్కడ తయారైనటువంటి బీసీ ఉద్యమం వాళ్ళ భవిష్యత్తు రాజకీయాలకు దెబ్బ కాబట్టి దాని టార్గెట్ కోసం వర్క్ చేస్తారు, అంతే తప్ప ఏం లేదు. రైట్ సోదరులారా, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మా బీసీలకు తమిళనాడు ఆదర్శం 100%. ఎందుకంటే అక్కడ ఈడబ్ల్యూఎస్ అమలు చేయలేదు, 69% రిజర్వేషన్ ఇచ్చింది. అందుకే వెంటనే ఏఎస్ఓ ఎంపీఎస్ఓ పోస్టులను భర్తీ చేయాలన్నా తెలంగాణలో ఇప్పటివరకు ఒక్కసారి ఫిల్ చేశారు. తెలంగాణలో అంటే ప్రభుత్వం తన దగ్గర లెక్కలు లేదని చెప్పకూడదు ఎప్పుడు, ఎందుకంటే ప్రభుత్వం లెక్కల ఆధారంగానే పన్నులు వసూలు చేస్తుంది వాస్తవం ప్రజల దగ్గర. ఇది చెప్పనీకి కూడా వీల్లేదు, అనకూరేడా. ఇవన్నీ ఇప్పుడు నేను 3 లెక్కలు చెప్పినా 3 కేసీఆర్ లెక్కలు కాదు అవి, వాస్తవానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెబ్సైట్లే, వేరేటి కాదు. రైట్గా వెబ్సైట్లు రైట్గా అది మీ కార్యక్రమం మీరు చూసుకోరలే. కానీ ఇంకా ఎవరైనా దయచేసి ఇంకేమైనా నడపదలుచుకుంటే ఇలా ఒక్కనాడన్నా స్పేస్ ఇరి మా బీసీల కోసం. ఇలా ఛానళ్ళు అడావిడి కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే మీకున్నటువంటి అవగాహన ఎంత గొప్ప అవగాహనతో మీరు ముందుకు పోతారంటే. రైట్ సోదరులారా, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వెబ్సైట్ ఉంది ఒకసారి, అది ఏది? క్యూ న్యూస్ అఫీషియల్. రైట్, క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో సర్చ్ క్యూ న్యూస్ అఫీషియల్. క్యూ న్యూస్
అఫీషియల్ యాప్ అని వస్తుందా? క్యూన్యూస్ యాపా? ఓకే. అది తీసి పంపించరా లింక్ నాకు. లింక్ పంపించిన. లింక్ పంపించిన ఇది క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లోనే ప్రతి అప్డేట్స్ కానీ న్యూస్ పేపర్ కానీ మరింత మెరుగుపరిచి తీసుకొస్తా ఉన్నాం మీ ముందుకి. క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అత్యంత వేగంగా అత్యంత ఫాస్ట్గా మీ ముందుకు మరింత దూసుకు ఉంది క్యూ న్యూస్ అప్లికేషన్ యాప్ తోటి. రైట్, ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇది ఒకసారి క్లోజ్ చేద్దాం, ఇది ఒడిచిపోయింది కదా. రైట్, గాజాను టేక్ ఓవర్ చేసుకుంటాం, సొంతం చేసుకొని డెవలప్ చేస్తాం ట్రంప్. పాలస్తీనీయులను అక్కడి నుంచి శాశ్వతంగా సాగనంపుతాం. నేతన్యాహుతో భేటీ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్లో వెల్లడి. గాజా స్ట్రిప్ను మేము టేక్ ఓవర్ చేసుకుంటాం. అక్కడ ప్రమాదకరంగా ఉన్న బాంబులను నిర్వీర్యం చేయడంతో పాటు ఇతరత్ర ఆయుధాలను తొలగించే బాధ్యత మాదే. గాజాను పునర్నిర్మించి ఆర్థికంగా అభివృద్ధి చేసి వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాం. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి మాట. గాజాను టేక్ ఓవర్ చేసుకుంటాం అనేటువంటి మాట. అంటే పాలస్తీనా ఈ ఇజ్రాయెల్ ఈ యుద్ధంలోకి దొరబడబోతా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు పరోక్షంగా దొరబడి ఉంటారు. అన్అఫీషియల్గా ఉండే ఇప్పుడు అఫీషియల్గా అంటుండు. క్రికెటర్ త్రిషకు కోటి నజరానా. క్రికెటర్ గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ₹1 నజరానా అందించారు. మరో క్రికెటర్ ధృతి కేసరి, తర్వాత టీం హెడ్ కోచ్ నౌషీన్, తర్వాత ట్రైనర్ శాలినికి 10 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. రైట్గా అటు డాలర్ ఇటు బంగారం పోటాపోటీగా పైకి 2 ఆల్ టైమ్ రికార్డే. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే కారణం. రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్టు, లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం పడ్డది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹87.39 ఎగబాకింది. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు ₹86,240 అయింది. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన దేశంలో సామాన్యులందరిపై ప్రభావం పడుతున్నది. ఇటీవల ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలతో డాలర్ క్రమంగా బలపడుతున్నది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి వేల కోట్లను యుఎస్కు తరలించకపోవడంతో మన స్టాక్ మార్కెట్ కుదేలవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పతనమై మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తుండడంతో వాటి రేట్లు సైతం పెరుగుతున్నాయి. సో ఇక్కడ షేర్ మార్కెట్లోంచి గోల్డ్ వైపు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు షేర్ మార్కెట్లు కుదేలవుతున్నాయి, డాలర్ మారకం విలువ పెరుగుతూ ఉంది, బంగారం ధర పెరుగుతూ ఉంది. వీటన్నిటికి కారణం డొనాల్డ్ ట్రంప్. $1 విలువ $87 పెడితే $1 వస్తుంది. అట్లా అయిపోయింది లెక్క. రైట్గా ఇక టెట్ ఫలితాలు విడుదల. టీజీ టెట్ ఫలితాలు ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది టెట్తో పోలిస్తే ఈసారి పాస్ పర్సెంటేజ్ తగ్గింది. అయితే టాప్ 1లో 59.48%, పేపర్ 2లో అంటే పేపర్ 1లో అయితే పేపర్ 2లో 31.21%, 21% మంది క్వాలిఫై అయ్యారు. 1,35,802 మంది పరీక్ష రాయగా 83,711 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. రైట్గా ఇది ఇట్లుంటే బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు. బీఆర్ఎస్ ట్రాప్లో పడలేదన్నా శ్మశానంలో పడరు. 30 లక్షల మంది బీసీలు శ్మశానంలో పడరు. కాలనీలు ఇక్కడ ఇది హుడా కాంప్లెక్స్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా, ఇది మన సరూర్ నగర్ దగ్గర. అందులో 40 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 42 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 42 అపార్ట్మెంట్లలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సగం కూడా కాలేదు. అసలు కనీసం అసలే వెళ్ళని అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మా దాంట్లో లేవా? నేను ఏమంటున్నా అదే చెప్తున్నా. అంటే ఇట్లా కాదు, కాలనీలు ఊర్లకు విషయం ఏంటంటే ఈ కులగణన పకడ్బందీగా చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మంచి జరుగుతుంది. మీరు ప్రభుత్వం చేసిన చర్యల ద్వారా పార్టీకి చెడ్డ పేరు వచ్చినప్పుడు పార్టీ అలర్ట్ కావాలి. పార్టీ ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేయాలి, దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. సో జరగాల్సినటువంటిది అక్కడ బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిచ్చోలు కాదు, బీసీలు అంతకంటే పిచ్చోలు కాదు. చేస్తున్న పని మంచిది, మనం మంచి చేయాలి. మన నాయకత్వం పోయి ఎవరు ట్రాప్లో పడ్డది ఏంది, ఎవరు చెప్పే లెక్కలు వింటుంది అనేది కూడా మనం సరి చూసుకోవాలి కొద్దిగా. అవన్నీ కూడా అవసరం. కరెక్ట్ చేస్తే లెక్క, అవన్నీ చేస్తే ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు ఒక మాట, తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ. ఏమైతుంది? క్రమశిక్షణ చర్యలు అంటే ఏందన్నట్టు పదాలు అవి అంతే. దాంతో ఏమి అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, అందరికి తెలుసు దీంతో ఏమవుతుంది అనేది. ఎవరికి మళ్ళసారి పార్టీ సింబల్ దొరకదేమో పోటీ చేద్దాం అనుకుంటే వాళ్ళకు
నేను తీన్మార్ మల్లన్న అనే పేరు మీద గెలిచిన. కాబట్టి విషయం ఏంటంటే పార్టీ చేయాల్సినటువంటి పని వేరు, సమగ్రంగా జరగాలి. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు సమగ్రమైనటువంటి హామీ ఇచ్చాడు ప్రజలకి. ఆ హామీ టంచరింగ్ ఇంప్లిమెంట్ కావాలి. ఈ లెక్కల్లో జరిగినటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరిదిద్దడం కోసం సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేయండి, అది మంచిది. రైట్గా బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు, బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట. బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో లేరు, శ్మశానంలో ఉన్నారు 30 లక్షల మంది. ఆ కథ అడుగుతున్నారు. తక్కువ 30 లక్షల. కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు లేవు, తప్పు జరిగినట్టు ఒక్క ఆధారం ఉన్న చర్చకు సిద్ధం. బీసీల పేరుతో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నదని ఫైర్. వారి హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు మంత్రి పొన్నం. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్. కులగణను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే అని చెప్పి మంత్రి కొండా సురేఖ గారు అంటున్నటువంటి మాట. అయితే ఇదే ప్రెస్ మీట్ వాళ్ళ నలుగురిని పెట్టమన్నారు. వాళ్ళు ఎప్పుడు పెడతారు తెలుసా? బెటరు ఎప్పుడు పెడతారు తెలుసా? డాటా అక్యురేట్ ఉంటేనే పెడతారు. మీతో ఎందుకు పెట్టిస్తారు? అది పెడతారు. ఇంకోటి ఎప్పుడు పెడతారు తెలుసా? మీకు 5,000 కోట్ల రూపాయలు మీకు ప్రకటిస్తున్నాము, మీకు ఇది ఇస్తున్నాం అంటే చెప్తారు, చూసినావా? అక్కడ ఉంటారు వాళ్ళు. అంటే మనకు వాస్తవానికి కూడా మీరంతా బీసీ నాయకత్వం కాబట్టి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నాయకత్వం కాబట్టి మీకు కుట్రలు కుతంత్రాలు ఏముండే, స్వచ్ఛమైన మనసులు. కానీ అవతలను కుట్రను పసిగట్టే శక్తి కూడా మన దగ్గర ఉండాలి, అది అవసరం రాజకీయాల్లో సర్వైవ్ కావాలంటే. బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని బీసీలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అబద్ధాలను నమ్మి ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోవద్దని. నేను ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలు బీఆర్ఎస్ లెక్కలే తీసుకోలే, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తెరవేవోలే. ఇప్పుడు నేను చెప్పినవి అసలు మన వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో, మన మీన్స్ గవర్నమెంట్ చిక్కుకోవద్దని బీసీలను కోరారు. బుధవారం గాంధీ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని, ఇందులో ఎలాంటి తప్పులు లేవని మీతోటి చెప్పించారు. అంతే, అధికారులు మీతోటి చెప్పించారు. సో దాన్ని మీరు నమ్మొచ్చు, మీ యాంగిల్లో మీరు మంచిగుందని చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నివేదికను మీకు నచ్చొచ్చు, మాకు నచ్చకపోవచ్చు, ఇంకొక ఆయన నచ్చ, వాళ్ళ నిర్ణయాలు అవి. కులగణన సర్వేలో తప్పులు జరిగినట్టు ప్రతిపక్షాలు వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి, అలా ఒక్క ఆధారం ఉన్నా చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఈ చర్చని ఇక్కడ క్లోజ్ చేయరి, మీరు దీని మీద పెట్టాల్సి వస్తే మీరు బెటర్ ప్రెస్ మీట్ అని వాళ్ళకి చెప్పురు, సపరేక మీరు వాళ్ళకి చెప్పురు. మీరెందుకు బ్లేమ్ అవుతారు అనవసరంగా అని బీఆర్ఎస్ బీజేపీకి సవాల్ విసిరారు. కులగణన ఎస్సీ వర్గీకరణతో బీసీలు ఎస్సీల దశాబ్దాల కళ సాకారమైందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చొరవతో కులగణన ఎస్సీ వర్గీకరణ మోక్షం లభించిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే బీసీలు పెరిగారు. కులగణనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం అని ఉత్తమ్. త్వరలోనే కులాల వారీగా డాటా రిలీజ్ చేస్తాం, బీసీ సంఘాలతో మాట్లాడతామని వెల్లడి. నేడు సీఎం అధ్యక్షతన ఎల్పీ మీటింగ్ పాల్గొననున్న డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్, దీపాదాస్ మున్షి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారట. అయితే కులగణనపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం అని ఉత్తమ్ గారు అంటూ ఉన్నారు. వాళ్ళు ఆ రిపోర్ట్ను కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో వాళ్ళు హ్యాట్సప్, నిజంగా వాళ్ళ హ్యాట్సప్. దాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయం అంత హ్యాట్సప్. కానీ మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ అన్యాయం జరుగుతుంటే అట్టెట్లా అది. ఇక ఆగాఖాన్ మృతి. ఆగాఖాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆగాఖాన్ బుధవారం కన్నుమూశారు. ఆయన ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కల్చరల్ సెంటర్లు స్థాపించి సేవలు అందించుడు, గొప్ప సేవలు ఇచ్చుడు నిజంగా. రైట్గా పొలిటికల్ డొనేషన్ల పేరిట ఐటీకి ఎగనామం. 110 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టెక్కీలు. ఒకే మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగుల రిటర్నులు. పరిశీలనలో గుర్తించిన అధికారులు 2021 నుంచి రిటర్నులు చెక్ చేసే యోచన. రిటర్న్ల అప్డేట్కు మార్చి 31 వరకు గడువు, లేదంటే 200% వరకు ఫైన్ విధించేందుకు సిద్ధమట. ఇన్కమ్ ట్యాక్స్లో మినహాయింపులను పొందేందుకు చాలామంది ఉద్యోగులు ఇంటి కిరాయి కడుతున్నామనో, పిల్లల స్కూళ్ళు ఫీజుల ఖర్చు అయిపోయిందనో, ఇన్సూరెన్స్, హౌస్ లోన్స్ ఉన్నాయనో చెప్పి క్లెయిమ్ చేసుకుంటారు. కానీ కొందరు టెక్కీలు మాత్రం పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు ఇచ్చామని చెప్పి భారీగా ఐటీ మినహాయింపులు పొందారు. అయితే గుర్తింపు లేని అనామక పార్టీల నాయకులతో కమిషన్లు మాట్లాడుకొని వారికి డొనేషన్లు ఇచ్చి తిరిగి ఆ డబ్బును వాపసు తీసుకున్నట్టు విచారణలో ఐటీ అధికారులు గుర్తించడంతో బండారం బయటపడ్డదట.
ఏం తెలియరా ఇవ్వని ఉపాయం అది. అంతే ఉంది. రైట్గా రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు ఎకరం వరకు భూమి ఉన్న 17.03 లక్షల మంది అకౌంట్లో జమ. ఇప్పటి వరకు 21.45 లక్షల మంది రైతులకు ఒక 1126.54 కోట్లు చెల్లింపు. టాప్లో నల్గొండ, రెండో ప్లేస్లో సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలున్నాయి. రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేసినట్ట ఎకరం ఉన్నటువంటి వాళ్ళ అందరికి 17,03,000 మందికి ఇప్పటికీ అవి డబ్బులు జమ అయినాయి. కాల్వలు అధ్వానం, దెబ్బతిన్న లైనింగ్లు, తర్వాత పేరుకుపోయిన పూడిక. 10 ఏళ్లు పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ 2021లో కాల్వల పరిస్థితిపై మెకానికల్ విభాగం సర్వే చేసింది. అయితే రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ కేటగిరీలుగా రిపోర్టు అయినప్పటికీ మరమ్మతులపై నిర్లక్ష్యం, పూడికతీత, రిపేర్లపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. 10,000 ఎకరాల ఆయకట్టున్న కాల్వలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంది. రైట్గా రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద ఉన్న కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. 10 ఏళ్లుగా వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి నెలకొన్నది. కాలువల్లో పూడిక పేరుకపోయి కంప చెట్లు పెరిగి దారుణంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదు. 2021లో వివిధ డిస్ట్రిబ్యూటరీలపై మెకానికల్ స్టడీ చేయించగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటరీ గేట్లు దారుణంగా తయారయ్యాయని తేలింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ కేటగిరీల వారీగా విభజించి అధికారులకు రిపోర్ట్ ఇచ్చినా వాటిని మరమ్మతులు చేయించిన దాఖలాలు లేవు. దాదాపు 70% వరకు డిస్ట్రిబ్యూటరీలు రెడ్ జోన్లలోనే ఉన్నాయని అధికారులు చెప్తా ఉన్నారు. వాటికి రిపేర్లు సరిగా చేస్తలేదు. ఇక త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్నానం, గంగామాతకు సారే ప్రత్యేక పూజలు, మెడలో రుద్రాక్షమాలతో సూర్య భగవానునికి జల సమర్పణ. గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్ అయిపోయిందట ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఇక బీజేపీకే మొగ్గు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా మ్యాజిక్ ఫిగర్ 36ను బీజేపీ ఈజీగా దాటుతుందన్న మెజార్టీ పోల్స్. హ్యాట్రిక్ ఆశలు గల్లంతైతాయన్న సర్వే సంస్థలు. సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ పరిమితమన్న పోల్స్. 60% పోలింగ్ ఓటేసిన రాష్ట్రపతి రాహుల్ కేజ్రీవాల్ అంటూ ఒక వార్త అందిస్తాం. అసలు ఇక్కడ మనం ఒకసారి అంటే మన క్యూ న్యూస్ విశ్లేషణని కనుక ఒకసారి చూద్దాం. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు, 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యే స్థానాలు. రైట్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఏం చేసింది, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా వర్కౌట్ చేసిందంటే మనకు కొత్తగా ఏంటంటే ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఒక్కటేసారి పెరిగింది. అనూహ్యంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రతి నియోజకవర్గంలో 5,000 పైచిలకు ఏది కొత్త ఓట్లు పెరిగినాయి. అయితే ఇక్కడ ఆపుకు సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అయితే మీకు ఒక ఆధారం చూపిస్తాం. మళ్ళీ అది వట్టిగానే కాకుండా ఒక చిన్న ఆధారం కూడా చూపిస్తాను. బిగ్గెస్ట్ ఎలక్షన్ ఫ్రాడ్ అని చెప్పి ధ్రువరాటి పెట్టినటువంటి దానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులోంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసిన వాళ్ళ పేర్లు దాదాపుగా ఒక నియోజకవర్గంలో 5,000 వరకు కట్ చేసిరట. కట్ ఈ 5 + 5 10,000 ఖతం. సో ఇట్లా ఎలక్షన్ ప్రాసెస్ను భారతీయ జనతా పార్టీ ముంగటేసుకుంది. దానిపైనే కేజ్రీవాల్ కూడా విమర్శలకు దిగింది ఈ మధ్యలో. సో ఎలక్షన్ కమిషన్కు గవర్నర్ని చేస్తారా, రాష్ట్రపతిని చేస్తారా, ఈసారి ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటిది ఆయన ఇటీవల కాలంలో లేవనెత్తిండు. అయితే దీన్ని అడ్డుకోవడానికి ఇండియా కూటమి విడిపోయి పోటీ చేసింది. అసలు యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉండే. ఆపు, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేసినాయి. వేరువేరుగా పోటీ చేసి ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ గారు ఆమ్ ఆద్మీ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు యమునా నది నీళ్ళ విషయంలో. సో ఎందుకు చేసిరు వీళ్ళంతా? వీళ్ళ దానికి ఇది విరుగుడా? ఎస్, కేజ్రీవాల్ పైన ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ కాంగ్రెస్ బీజేపీ మధ్య స్ప్లిట్గా అయ్యేటువంటి అవకాశాలు కొంతమేరకు సృష్టించారు వీళ్ళు. సృష్టించడం ద్వారా మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఈ కూటమి అంచనా. ఓకే, అర్థమైందా? సో ఈ రకంగా ఫేకులు తొలగించడం ద్వారా మనం అధికారంలోకి వస్తుందని వీళ్ళ అంచనా.
సో వాస్తవానికి సర్వే సంస్థలు ఏం లెక్కలేస్తూ ఉన్నాయి, ఓటర్లు ఎటు ఓటేసిరు అనేది. కానీ బ్యాక్ ఎండ్లో జరిగినటువంటి ఈ కార్యక్రమం మీద సర్వే సంస్థలు ఎప్పుడు కూడా అంచనా వేయలేవు, అంచనా వేయలేవు. సో అట్లా మొత్తానికి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని కేకే సర్వేనో ఇంకో సర్వేనో ఇంకేదో ఏవో చెప్తా ఉన్నాయి. కొన్ని సర్వే సంస్థలు ఏం చెప్తా ఉన్నాయి, ఏది సర్వే సంస్థలు అనకూడదు, జాతకాలు అంతే, జాతకాలే. కొన్ని చిలక జాతకాలు ఏం చెప్తా ఉన్నాయి అంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నాయి. సో కాబట్టి ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారు ఏం కథ అనేది 8 తారీఖు రోజు తెలుస్తుంది. అప్పటిదాకా స్టేట్ యూన్. రైట్గా ఇది ఢిల్లీకి సంబంధించి 60% పోలింగ్, ఓటేసిన రాష్ట్రపతి రాహుల్ కేజ్రీవాల్. సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ పరిమితమన్న పోల్స్ అంటూ ఒక వార్త ఉంటే, ఇక సార్ మీరు కూడా పార్టీ ఫిరాయించే వచ్చారా, పార్టీ ఫిరాయింపులను అరికట్టాలని మీరు అట్లా వచ్చారు సార్ అంటున్నట బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. పార్టీ ఫిరాయింపులను అరికట్టాలని అంటారు. సార్ మీరు కూడా పార్టీ ఫిరాయించే వచ్చారు ఇక్కడ దాకా అని చెప్పి వాళ్ళ పిఏ గుర్తు చేస్తుండే ఆయన. అంటే చాలా మంది జంపు జరాని బ్యాచ్ ఉందని చెప్తున్నారు. అయ్యో ఇది కదా. ప్రహరీ గోడ కూలి 3 మృతి, సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన ఫ్యామిలీ. ఎల్బీ నగర్లోని చంద్రపురి కాలనీలో ఘటన. సెల్లార్ నిర్మించేందుకు గుంత తవ్వుతుండగా పక్కనే ఉన్న గోడ కూలి 3 కూలీలు చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చంద్రపురి కాలనీలో బుధవారం చోటు చేసుకున్నది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ముల్లుపల్లికి చెందిన ఆలుకుంట్ల వీరయ్య, రాధమ్మ దంపతుల ఫ్యామిలీ 6 ఏళ్ల కింద హైదరాబాద్కు వచ్చి అంబర్పేటలో నివాసం ఉంటున్నది. ఎల్బీ నగర్ వనస్థలిపురం లేబర్ అడ్డాల వద్ద ఉంటూ వివిధ ప్రాంతాల్లో జరిగే భవన నిర్మాణ పనులకు వెళ్తూ ఉంటారట. ప్రహరీ గోడ కూలి 3 చనిపోయారట. సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం జరిగింది. సో ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇక ఈ చాట్ జీపీటీది కూడా ఉంది. చాట్ జీపీటీ డీప్ సీక్ను వాడొద్దు, కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు. డేటా డాక్యుమెంట్లకు భద్రత, ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని వెల్లడట. చాట్ జీపీటీ, డీప్ సీక్ను ఈ రెండింటిని వాడొద్దట, చాలా డేంజర్. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి అవి బాగానే ఉన్నాయి కదన్నా, బాగానే ఉన్నాయి కానీ డాటా చౌరం అవుతా అంటారు. మరి ఏమవుతుంది, ఈ డాటా అయితలేదా మనది? ఆధార్ కార్డులే అమ్ముకున్నారు మన తాన. ఇది వెలుగైతే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఢిల్లీ పీఠం కమలానిదే. హస్తినిలో ముగిసిన పోలింగ్ 60.10% నమోదైంది. బీజేపీకి చేకొట్టిన పలు సర్వే సంస్థలు కేజ్రీ, అతిషి, సిసోడియా ఓడిపోవచ్చన్న ఎగ్జిట్ పోల్స్. ఆప్నకు మొగ్గు చూపిన కేకే, తర్వాత వి ప్రిసైడ్, తర్వాత కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టమేనంట. ఈ నెల 8న వెలువడనున్న ఎన్నికల ఫలితం. ఢిల్లీ పీఠం కమలాందే అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి, సిసోడియా, మనీష్ సిసోడియా ఈ 3 ఓడిపోవచ్చు అని ఎగ్జిట్ పోల్ చెప్తా ఉన్నట. మరి ఏందో అది. ఇక విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేపట. తమిళనాడులో దారుణం, గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక, 3 కామాంధులపై పోక్సో. విద్యార్థి సంఘాల ఆందోళన, స్టాలిన్ సర్కార్కు మరింత సెగ. విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయులే కీచకుల్లా మారిపోయారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై 3 గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మొత్తం దారుణం జరిగిపోయిందట తమిళనాడు గవర్నమెంట్ స్కూల్లో. ఇక మస్తాన్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్, అతని స్నేహితుడు కాజాకు కూడా. ఇద్దరిపై ఎన్డీపీఎస్ కేసు. వారాంతాల్లో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు, అక్కడ మహిళలపై లైంగిక దాడి, నగ్న వీడియోలు. లావణ్య వీడియోలను డిలీట్ చేయించిన రాజ్ తరుణ్. హార్డ్ డిస్క్ కోసం ఆమెను హతమార్చేందుకు మస్తాన్ యత్నం. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు అంటూ ఈ మస్తాన్ డ్రగ్స్ ఇది ఎవరు మీరు ఫాలో అవుతురా? ఇక ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్ మృతి. సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ. నేటి సంక్షోభిత ప్రపంచంలో ఆగా ఖాన్ శాంతి, కరుణ, సహనానికి ప్రతిరూపం. ఐరాస ప్రధాన కార్యదర్శి. ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్యారంగంలో 30కి పైగా దేశాల్లో ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ సేవలు అందించారు. చాలా విరాళాలు ఇస్తారు ఆయన. రైట్గా 104 మంది తిరిగి వచ్చారు. అమృత్సర్లో దిగిన అమెరికా విమానం. పంజాబీలు 30 మంది, హర్యానా 33 మంది.